ప్రకాశం జిల్లాలో ఇసుక మాఫియా కళకళలాడుతోంది. వేలల్లో ట్రిప్పులు, రోజుకు లక్షల్లో సంపాదన. దీంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. టిప్పర్లతో ఇతర జిల్లాలకు అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై ఇసుక అక్రమ రవాణాను తమ ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ప్రకాశం జిల్లా అంటేనే వర్షాభావానికి పెట్టింది పేరు. వానలు కురిసినప్పుడు మాత్రమే వాగులు పారతాయి. 3 నెలలు మాత్రమే నీరు ప్రవహిస్తుంది. మిగతా 9 నెలలు ఇసుకాసురులదే రాజ్యం. మంత్రి స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండెపి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా పచ్చగా సాగుతోంది. ఒక్క జరుగుమల్లి మండలంలోనే 6 ఇసుక రీచులు పెట్టి ఒక్క రోజులోనే 1500 టిప్పర్లకు పైగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఒక్కో టిప్పర్లో 7 టన్నుల వరకు నింపి టన్నుకు 2000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కేవలం ఒకే ఒక్క రీచ్ నుంచి రోజుకు 300 ట్రిప్పులు నడుస్తున్నాయి. ఈ ఒక్క రీచ్ నుంచి రోజుకు 6 లక్షల అక్రమ సంపాదన వస్తోంది. కొండెపి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు ఏ రేంజ్లో దోచుకుంటున్నారో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ అక్రమాలన్నీ అధికారులకు తెలుసు. కానీ వాళ్లు ఏం మాట్లాడరు, ఎలాంటి యాక్షన్ తీసుకోరు. ఎందుకంటే ఈ దందాలో వాళ్లు భాగస్వాములే. ఇక పోలీస్ స్టేషన్ ముందు నుండే ఇసుక టిప్పర్లు వెళుతున్నా పోలీసులు పట్టించుకోరు. ఈ మొత్తం అవినీతి, అక్రమాల వెనుక మంత్రి హస్తం ఉందని ఆరోపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకి ఇది ఒక ఆదాయ వనరుగా మారింది. అన్ని రీచుల్లో వాళ్ళ మనుషులను కాపలాలు పెట్టి ఏ ఒక్క వ్యక్తి ట్రాక్టర్ వేసుకెళ్ళినా కూడా వాళ్ళనీయకుండా, బండి కట్టుకొని వెళ్ళినా వాళ్ళనీయకుండా దబాయిస్తూ, దౌర్జన్యం చేస్తూ వాళ్ళ రీచుల్లో ఎత్తుకోవాలంటాం. వాళ్ళు ఎత్తాలంటే డబ్బులు వసూలు చేయటం. లారీ ట్రాక్టర్కి ప్రతి ట్రాక్టర్కి 1500 లెక్కన అట్లా టన్నుల లెక్కన వసూలు చేస్తా ఉన్నారు. అధికారంలోకి రాగానే ఉచితంగా ఇసుక ఇస్తామన్న చంద్రబాబు ఆ ఊసే మరిచిపోయారు. రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు ఇసుకను ప్రధాన ఆదాయ వనరుగా మార్చేశారని ఆరోపిస్తున్నారు నేతలు. ఒక్కో టిప్పర్కు 24,000 రూపాయల వరకు వసూలు చేస్తుంటే ఇక ఉచిత ఇసుక ఎక్కడుందని జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకేమో ఇసుక యార్డులు ఏర్పాటు చేస్తుంటూ దానికి ఒక నెంబర్ ఇస్తారు, ఒక బోర్డు పెడతారు. పేరుకు డిపార్ట్మెంటు ఉచిత ఇసుక, కానీ రిచ్ల కాడి నుంచి యార్డుల దాకా, యార్డుల కాడి నుంచి సెల్లింగ్ దాకా, అమ్మేదాకా మొత్తం ఎమ్మెల్యేలకు అనుసరణ నడుస్తూ ఉంది. ఎమ్మెల్యేలకు ఉన్న ఆదాయంలో ఇది 4th పాయింట్గా వచ్చేసింది. మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఏటా 5 కోట్ల రూపాయలు ఇసుక ద్వారా ఎమ్మెల్యే సంపాదిస్తున్నారని వాళ్ళే చెప్పుకున్నారు లెక్కలు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాలో అద్దంకి మొదటి స్థానంలో ఉండగా 2వ స్థానంలో కొండెపి నియోజకవర్గం ఉందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం కూటమి ప్రభుత్వం ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఇసుక దందాతో విసుగెత్తిన తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే ఎరిక్షన్ బాబుపై విమర్శలు గుప్పించారంటే అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఉన్న పరిశ్రమని పూర్తి స్థాయిలో వెనక్కి పంపించేద్దామని ఆలోచనలో ఉన్నాడు. ఇసుక మీద ఫ్రీగా ఇచ్చుకోండి, కట్టుకోండి అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ విధంగా చెప్తుంటే ఇతను పూర్తి స్థాయిలో దందాలు. చంద్రబాబు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అనే విషయం చరిత్ర చూస్తే ఇట్టే తెలుస్తుంది. కానీ ప్రజలు మరోసారి ఆయన్ను నమ్మి ఓటేసి మోసపోయారని అంటున్నారు నేతలు. సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు ఇలా ఇసుక అక్రమ రవాణాతో తన మనుషులకు సంపద సృష్టించి పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ టీడీపీ కూటమి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అరాచక పాలన ఎక్కువైపోయింది. దాచుకో, దోచుకో, పంచుకో అనే విధంగా స్థానిక ఎమ్మెల్యేలు అయితేమి, స్థానిక మంత్రులు అయితేమి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులు అయితేమి అంతా ప్రజలను మొత్తం మభ్య పెడుతున్నారు. ఇప్పుడేనేది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉచిత ఇసుక అనేది అమలు చేయమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. ఓవైపు రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఇప్పుడు ఇసుక అక్రమ రవాణా దానికి తోడైంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడ చూసినా ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.